యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. యాదగిరీశుడి ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ప్రసాద విక్రయశాలలు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కారు పార్కింగ్, బస్టాండ్ ప్రదేశాల్లో సందడి నెలకొంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. యాదగిరీశుడి ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కారు పార్కింగ్, బస్టాండ్ ప్రదేశాల్లో సందడి నెలకొంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, శివాని, విద్యార్థులకు సెలవులు ముగుస్తున్నారు. అదేవిధంగా నేడు సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. దీంతో స్వామివారి ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, అదేవిధంగా స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొండపైన వాహనాలు అంటే కొండపైన కేపీల వాహనాల తప్ప మిగతా వాహనాలను మొత్తం కూడా కిందనే పార్కింగ్ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆటోలు, అదేవిధంగా ఆలయానికి సంబంధించిన బస్సుల ద్వారానే భక్తులను పైకి అయితే పంపిస్తున్నారు. ఎందుకంటే కొండపైన బస్ స్టాండ్ ప్రాంగణంలో మొత్తం కూడా పార్కింగ్ అయితే పూర్తిగా స్థలం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో కొండపైకి వాహనాలను అయితే ఇటు పోలీసులు కావచ్చు, ఆలయ అధికారులు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రసాద విక్రయశాల వద్ద కావచ్చు, వ్రత మండపాల వద్ద కావచ్చు, ఇటు కింద ఉన్నటువంటి పుష్కరిణి వద్ద భక్తుల సందడి అయితే నెలకొందని చెప్పొచ్చు. గంటకు భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విఐపి దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసేసి పరిస్థితి కొండపైన నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నేను సెలవు దినం కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు అయితే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కిరణ్.